వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం. బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పులివేంద్రలో వైఎస్ జగన్ పర్యటన. గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైసీపీ అధినేత. అవనిగడ్డలో జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవనం ప్రారంభం చేసిన మంత్రి నారా లోకేష్. ఒలింపిక్ పథకాలే లక్ష్యం. తమిళనాడులో 10 ఒలింపిక్ అకాడమీల ఏర్పాటు. తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం ప్రాజెక్ట్ 2వ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జొన్నగిరిలో బంగారం తవ్వకాల ద్వారా ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోళ్ల రవీంద్ర, నిమ్మల రామనాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజు నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, స్వర్ణగిరిగా నామకరణం చేసుకుందామంటే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది స్వర్ణగిరిగా చేసుకుందాం. నేను ఇప్పుడే అడిగాను, నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఒక 8,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆలయంలో స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయిన సీఐ నాగరాజు సుమారు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. నాగరాజు స్వగ్రామంలోనే 3 కోట్ల విలువైన విలాసవంతమైన గృహం నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఆయన పేరుపై 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఆరోపించారు. అయినవిల్లి మండల పరిధిలో మరో 10 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారని తెలిపారు. ముమ్మిడి నగరం మండలం మహిపాల్ చెరువు సమీపంలో మరో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. రొయ్యల మేత వ్యాపారానికి సంబంధించిన భవనాలు, ఆస్తులు కలిపి సుమారు 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. విజయవాడ లిక్కర్ సిండికేట్ తో పాటు భీమవరంలో హెచరీస్ వ్యాపారంలో కూడా నాగరాజుకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. నెలకు 1,00,000 నుంచి 1.5 లక్షల వరకు మాత్రమే జీతం పొందే ఉద్యోగి ఇంత భారీ ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాగరాజు ఆస్తులపై సిబిఐ దర్యాప్తు నిర్వహించి వాస్తవాలు వెలుగు తీయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇటీవల సంచలనంగా మారినటువంటి సాయి-కృష్ణ మిస్టరీ కేసులో ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి సిఐ నాగరాజు గారు మరి ఈరోజు ఒక వార్త వచ్చింది ఆయన మీద. నిన్న మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంతమంది జన సైనికులు నాగరాజు గారు పరిశుద్ధుడని, ఒక పరమాత్ముడని, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఆఫీసర్ అని చెప్పేసి తనకు మద్దతుగా నిరసన తెలియజేయడం జరిగింది. సరే, ఓకే, అతను నిజాయితీ గల ఆఫీసరే, నీతి గల ఆఫీసరే అని అనుకుందాం. ఈరోజు మరి అతని మీద టీవీల్లో కానీ పేపర్లో కానీ 100,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి కూడబెట్టుకున్నాడని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమని నేను అడుగుతున్నా. మరి మా కోనసీమకు చెందినటువంటి నాగరాజు గారు తన సొంత గ్రామం అయినటువంటి చెయ్యేరులో 3 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేశాడని చెప్తున్నారు. 25 ఎకరాల భూమి కొని మరి అక్కడ ఆ గ్రామంలో సాగు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదే సందర్భంలో అనాథరం పక్కన మహిపాల చెరువులో 10 ఎకరాల పొలంలో మరి రొయ్యలు మేత కొట్టిపెట్టి వ్యవహారం చేస్తారని చెప్తున్నారు. మరి అదే సందర్భంలో భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నాడని కూడా చెప్తున్నారు. విజయవాడ మద్యం సిండికేట్లో ఈయనకు వాటాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒంగోలులో మరి ఆక్వా హ్యాచరీ ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అయినవెల్లి నేదునూరులో 12 ఎకరాల పొలంలో మరి ఆక్వా రైతుగా సాగు చేస్తున్నారని చెప్పేసి రొయ్యల చెరువులు చేస్తారని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం. నెలకొచ్చే జీతం ఎంత? 1,00,000 రూపాయలు ఉంటుంది, 1,50,000 ఉంటుంది పని. మరి ఇన్ని 1,50,000గా జీతం వచ్చి తీసుకునే సిఐ నాగరాజు గారు మరి ఇన్ని కోట్లాది రూపాయలు ఎలాగ గడించాడని చెప్పేసి మేము అడుగుతున్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యింది పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నామంటే, నిన్న కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరో రౌడీ సీట్ని చంపేస్తే ప్రతిదీ నా మీద పెడుతున్నారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. మరి బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన మహిళా ప్రతినిధులు కమిషన్ ను కలిసి తమ అభ్యంతరాలు సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు తమ వాదనలను, ఆందోళనను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ తదుపరి చర్యలపై పరిశీలన చేపట్టనున్నట్లు సమాచారం. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదు వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మహిళా నేతలు చేసిన ఆరోపణలు ఏమిటి? కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా ఉందంటే, ఎన్నికల ముందు యువగళం అన్నారు మన నారా లోకేష్ గారు, ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా?
మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో, మీ గైడెన్స్తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న కవిత మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న వారిని అభినందించారు. ముఖ్యంగా మహిళల పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఝాన్సీ రెడ్డి సేవలను ప్రశంసించారు. సమాజంలో ఇప్పటికే మహిళలు లింగ వివక్ష, వృత్తిపరమైన అడ్డంకులు, కుటుంబ బాధ్యతల కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. కేవలం ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడం వల్లే మాత్రమే మార్పు రాదని, కుటుంబాలు మరియు సమాజం తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యువతలు సోషల్ మీడియాలో ప్రభావానికి లోను కాకుండా తమ ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు. ఈ రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ ఏకమై తమ హక్కులు, అవకాశాల కోసం పోరాడాలని ఆమె సూచించారు. ఇవాళ ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతోని ఇండియాలో కూడా ఉన్నటువంటి అనేక మంది మహిళలకు ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ నేర్పించాలి, మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఝాన్సీ అక్క గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేను, మరి వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ వేదికకు రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని పార్టీల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారంటేనే దీని యొక్క ఇంపార్టెన్స్ అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలు అంటే మనదంతా ఒకటే కులం, మనకు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు, ఒకటి మగవాళ్ళ కులం, ఒకటి ఆడవాళ్ళ కులం. ఆడవాళ్ళ కోసం మనం ఖచ్చితంగా మనం చేసే పని చేయాల్సిందే. ఇంతకుముందు మేడం జడ్జి గారు రజనీ గారితో నేను మాట్లాడుతూ ఉంటే అన్ని విమెనే చేయాలా, విమెన్ చేస్తేనే అవుతుందా అంటే కాదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ హెల్ప్ చేయాలి, ఫ్యామిలీస్ హెల్ప్ చేయాలి, సొసైటీ కూడా హెల్ప్ చేయాలి. ఒక గవర్నమెంట్ ఆర్డర్ రేపు పొద్దునకి తెచ్చుకోవచ్చు, ఏమని ప్రతి జాబ్లో, ప్రతి ఆఫీస్లో 50% మహిళలు ఉండాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ తేవచ్చు. కానీ అంత మాత్రాన అంతమంది మహిళలు వచ్చి ఆ జాబ్లో చేరుతారా అంటే దానికి గ్యారంటీ లేదు. చేరడానికి ఇంట్లో వాళ్ళు సహకరిస్తారంటే గ్యారంటీ లేదు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఏపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి హన్సిక, నటులు శ్రీ విష్ణు, శ్రీనాథ్, గాయని ఎంఎం శ్రీలేఖ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.